ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్. ఈరోజు మీ ముందుకైతే చవర్లెట్ బీట్ వెహికల్ అనేది తీసుకొచ్చాము. 2011లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి వెహికల్. ఈ వెహికల్ ప్రజెంట్ మన కస్టమర్ ఆఫీస్లోనే పెట్టారు. మన తేదీ కార్స్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ డికే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ మీకు వస్తుంది. ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 2011 మోడల్ వెహికల్ అండి. మనకి 15 years లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఈ వెహికల్ మనకి 2026 వరకు వెహికల్ లైఫ్ అనేది ఉంటుంది. అలానే ఈ వెహికల్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. అలానే ఇది మనకి 1.2 cc పెట్రోల్ ఇంజన్తో వస్తుందండి. ఈ వెహికల్ మనకి ఫుల్ ఆన్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ కూడా 70% వరకు టైర్స్ ఉన్నాయి. ఈ వెహికల్ మనకి హైట్ పరంగా కూడా బాగుంటుంది. అలానే చిన్న ఫ్యామిలీకి యూజ్ అయ్యేటువంటి వెహికల్. మీకు తక్కువ బడ్జెట్లో అనేది ఈ వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ మీకు డీటెయిల్గా చూపిస్తాము. ఈ వెహికల్ కలర్ చూసుకున్నట్టయితే మనకి గ్రే కలర్ వెహికల్ అండి. లైట్ బ్రౌన్ కలర్. అలానే వెహికల్ బంపర్ బాడీకి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. హెడ్లైట్స్ అనేది కొంచెం డల్ అయ్యాయి. మన పాలిష్ పెట్టించుకున్న నీట్గా అయితే వస్తాయి. అలానే రైట్ సైడ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఎక్కడ డెంట్ కానీ డ్యామేజ్ లేదు. అలానే 70% టైర్స్ వస్తుంది. ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే పవర్ స్టీరింగ్, అలానే కంపెనీ ఇచ్చినటువంటి డెక్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ వెహికల్కి. అలానే 4x4 పవర్ మిర్రర్స్ అయితే ఈ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ మీకు బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. వెహికల్ కూడా మనకి ఫుల్ కండిషన్లో ఉంది. అలానే మీకు బ్యాక్ సైడ్ వ్యూలో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో కూడా మీకు వెహికల్ అనేది ఫుల్ కండిషన్లో ఉంది. అలానే ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. డిక్కీ కూడా మీరు చూసుకున్నట్టయితే 3-4 బ్యాగ్స్ వరకు ఈజీగా వెహికల్ లగేజ్ అనేది పడుతుంది. అలానే ఈ వెహికల్ మనకి చిన్న ఫ్యామిలీకి కూడా బాగా పడుతుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అలానే టైర్స్ కూడా 70% ఉన్నాయి. ఈ వెహికల్ అనేది మనకి కస్టమర్ పార్కింగ్ సేల్ చేశారని మన క్రెడిట్ కార్డ్స్ ఆఫీస్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెహికల్ అనేది ఒకసారి వచ్చి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ అనేది మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాము. మీరు చూసుకున్నట్టయితే మనకి వెహికల్ స్టార్ట్ కండిషన్ అయితే ఉందండి. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలానే బ్యాటరీ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. లెఫ్ట్ అప్పర్ కానీ రైట్ అప్పర్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఈ వెహికల్ అనేది. అలానే మనకి ఫుల్ కండిషన్లో ఉంది. గ్రే కలర్ కూడా మనకి గ్రే కలర్ అండి. ఈ వెహికల్ చూడాలనుకుంటే మన క్రెడిట్ కార్డ్స్ ఆఫీస్లోనే పార్కింగ్ సేల్ చేశారు. మీరు ఒకసారి వచ్చి వెహికల్ అనేది టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2011 మోడల్ చవర్లెట్ బీట్ వెహికల్ అండి. ఈ వెహికల్ మనకి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. అలానే 1.2 cc పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. 70% టైర్లు అనేది ఈ వెహికల్ ఉందండి. ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి కస్టమర్ 1,75,000గా చెప్తున్నారు. ఈ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాను. రెంట్లో మీరు దేనికైనా కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మా తరపు నుంచి అయితే ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రజెంట్ ఈ వెహికల్కి అయితే ఫైనాన్స్ రాదండి, మనం క్యాష్ పెట్టే తీసుకోవాల్సి వస్తుంది. 2011 మోడల్ కాబట్టి. అలానే మీకు తెలంగాణకు కావాలన్నా మనం సీసీ అనేది తీసిస్తాము. మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. జస్ట్ 3,500 మాత్రమే ఖర్చు అవుతుందండి. లైఫ్ ట్యాక్స్ కానీ అటువంటిది ఏమి పడదు ఈ వెహికల్స్ అయితే. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తాం, కాల్ చేయొచ్చు. ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా మా క్రెడిట్ కార్డ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.